హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్‌ని స్ట్రీట్ స్టైల్‌లో అచ్చం అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. చికెన్‌లో కొంచెం సాల్టు, పసుపు ముందు వేయండి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడరు, పావు టీ స్పూన్ పెప్పరు, అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేశాక ఒక ఎగ్‌ని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. కార్న్‌ఫ్లోర్ లేకపోతే బియ్యపు పిండైనా తీసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ మైదా కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ మిక్స్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. వాటికే ఈ కొలతలు చెప్పాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చిన్న ముక్కలే కట్ చేసుకోండి. పెద్ద ముక్కలైతే వేయించిన తర్వాత కట్ చేసుకోవడం పెద్ద పనండి. ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టుకొని చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడు ముక్కలను వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన మనకి చికెన్ ముక్కలు చక్కగా వేగుతాయండి. లోన అసలు పచ్చనేది ఉండదు. ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే అన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచేసి కలుపుకోండి. చూసారా అంతా ఒకే రంగు తేలాయి. హైలో పెట్టామనుకోండి లోన పచ్చుండిపోతుంది. మనకు బయటికి మాత్రం కలరొచ్చేస్తది. అందుకని మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోండి. ఇలా అన్నీ ఎర్రగా వచ్చాక తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లో చక్కగా ఇలా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎగ్‌ని కూడా ఇలా బీట్ చేసి వేసుకోండి. ఇందులో లైట్‌గా సాల్ట్ మిక్స్ చేసుకోండి. అలాగే ఆమ్లెట్ హీల్ అయ్యాక ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో చికెన్ పీసెస్‌ని వేసుకోండి. ఈ 2 కూడా మళ్ళీ ఒక నిమిషం పాటు వేయించండి. ఇలా వేగాక ఇప్పుడు వెజిటబుల్స్‌ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ వేశానండి. ఇవి వేశాక ఒక్క నిమిషమే వేయించండి చాలు. ఎందుకంటే జస్ట్ మగ్గితే చాలు మనకి వెజిటబుల్స్. ఇలా మగ్గినాక ఇప్పుడు రైస్‌ని యాడ్ చేసుకుందాం. రైస్ అయితే పొడి పొడిగా వండుకోండి. నేనిక్కడ బాస్మతి తీసుకున్నాను. మీరు రెగ్యులర్‌గా వాడుకునే రైస్ తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, పావు టీ స్పూన్ జీరా పౌడరు, పావు టీ స్పూన్ పెప్పరు, అలాగే ఒక టీ స్పూన్ ఫుల్లుగా గరం మసాలా పౌడరు, అలాగే కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఫ్లేమ్‌ని హైకి అడ్జస్ట్ చేసుకొని బాగా టోస్ట్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలండి. ఇలాగే రైస్ ఐటెమ్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్‌లోని. మీకు లింకులైతే పెడతాను నేను కామెంట్ సెక్షన్‌లో. ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు ఇవి ఇలా బాగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. మీ దగ్గర చిల్లీ సాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంటే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఉంటే వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూడండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుందండి. ట్రై చేశాక కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.